ఈ రోజుల్లో పెద్ద పెద్ద డిగ్రీలు చేసి మంచి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఎటువంటి జాబ్ మరియు ఇన్కమ్ సోర్స్ లేక ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నారు. అలాగే మరొక వైపు చూసుకుంటే ఎటువంటి డిగ్రీలు లేకుండా కేవలం తమ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకొని వాటిని ప్రాపర్‌గా యూజ్ చేసుకొని వర్క్ చేసుకుంటూ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు. అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి యువతకి మరియు విద్యార్థులకు తప్పకుండా కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. అవేంటంటే డిగ్రీలు అవసరమా? లేదా స్కిల్స్ అవసరమా? అలాగే ఉద్యోగం రావాలంటే ఏది ముఖ్యం? అలాగే దేని ద్వారా మనం ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే డౌట్స్ మీలో ఖచ్చితంగా ఉండే ఉంటాయి. అయితే ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్నీ ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. దానికి మీరు చేయవలసింది ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోని చివరి వరకు చూడడం వలన మీ ఆలోచనలు మారతాయి. అలాగే మీరు ఏ దిశలో ముందుకెళ్లాలో స్పష్టంగా తెలుస్తుంది. సో అంతకన్నా ముందు మన ఛానల్‌కి ఫస్ట్ టైం వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ను మీకు ప్రతిరోజు అందిస్తూ ఉంటాను. సో ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్‌లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిస్టమ్‌లో ఉన్న నిజాల గురించి తెలుసుకుందాం. అవి ఏంటంటే మనకు చిన్నప్పటి నుండే మన పేరెంట్స్ లేదా రిలేటివ్స్ అలాగే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇలా అంటూ ఉంటారు. అదేంటంటే నువ్వు ఇంజినీరింగ్ చదువు, అలాగే నువ్వు మంచి డిగ్రీ తీసుకో, నీకు మంచి ఉద్యోగం అనేది వస్తుంది. తర్వాత నువ్వు పెళ్లి చేసుకొని మంచిగా సెటిల్ అవ్వచ్చు అని అంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న రోజుల్లో జరుగుతున్న వాస్తవిక నిజం ఏంటంటే పలువురు టాపర్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసి కూడా ఉద్యోగం కోసం తిరుగుతున్నారు. ఎందుకంటే మార్కులు ఉన్నాయి కానీ స్కిల్స్ లేవు. అలాగే డిగ్రీ ఉంది కానీ మంచి కమ్యూనికేషన్ అనేది లేదు. అలాగే సర్టిఫికెట్ ఉంది కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది లేదు. సో ఇది వాస్తవంగా మన చుట్టూ ఉన్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్న రోజుల్లో మన డిగ్రీలు ఎందుకు పనికిరావని అనిపిస్తుంది. ఎందుకంటే మన చదువులో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది తగ్గిపోతుంది. అలాగే సిలబస్ కూడా అవుట్డేటెడ్. అలాగే నో రియల్ టైమ్ అప్లికేషన్స్. అలాగే ఇంటర్వ్యూలో కూడా మనం బుక్లో ఉన్న ఆన్సర్స్ అనేవి చెప్పడం వలన ఫెయిల్ అవుతున్నాము. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఒక హెచ్ఆర్ అడిగేదేంటి? మీరు ఏం చదివారు అనేది కాదు. మీకు అసలు ఏం చేయడం వచ్చు అని అడుగుతారు. సో మనం దానికి ఆన్సర్ చేయలేం కాబట్టి అక్కడ మనం ఫెయిల్ అవుతున్నాము. సో ఇది ఓవరాల్‌గా దశాబ్దాలుగా మారుతున్న రియాలిటీ. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే స్కిల్స్ అంటే ఏమిటి? స్కిల్స్ అంటే మీ చేతుల్లో ఉన్న శక్తి. అంటే మీ చేతి నిండా ఉన్న విలువ. అయితే ప్రస్తుతం ఉన్న రోజుల్లో భారీ డిమాండ్ ఉన్న స్కిల్స్ గురించి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 చూసుకుంటే గ్రాఫిక్ డిజైనింగ్. అలాగే నెక్స్ట్ నెంబర్ 2 చూసుకుంటే వీడియో ఎడిటింగ్. అలాగే నెక్స్ట్ నెంబర్ 3 చూసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్. అలాగే నెక్స్ట్ నెంబర్ 4 చూసుకుంటే కోడింగ్. అలాగే నెక్స్ట్ నెంబర్ 5 చూసుకుంటే ట్రేడింగ్. అలాగే నెక్స్ట్ నెంబర్ 6 చూసుకుంటే కాపీ రైటింగ్. అలాగే నెక్స్ట్ నెంబర్ 7 చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్. అలాగే నెక్స్ట్ నెంబర్ 8 చూసుకుంటే పబ్లిక్ స్పీకింగ్. అలాగే నెక్స్ట్ నెంబర్ 9 చూసుకుంటే కంటెంట్ క్రియేషన్. అలాగే నెక్స్ట్ నెంబర్ 10 చూసుకుంటే సోషల్ మీడియా హ్యాండ్లింగ్. సో ఓవరాల్‌గా ఈ టాప్ 10 స్కిల్స్ అనేవి ప్రస్తుతం ఉన్న రోజుల్లో భారీ డిమాండ్ కలిగి ఉన్నాయి. అయితే ఇవి నేర్చుకుని చేయడం వలన మీరు ఆదాయం అనేది పొందుతారు తప్ప మీ దగ్గరున్న డిగ్రీ సర్టిఫికేట్ వల్ల అయితే కాదు. సో ఓవరాల్‌గా అసలు విషయం ఏంటంటే ఈ స్కిల్స్‌తో ఉద్యోగం కాకపోయినా బిజినెస్ అనేది చేయవచ్చు. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని డిగ్రీ సర్టిఫికేట్‌తో మనం ఏమీ చేయలేము. ఇంకా నెక్స్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే స్టీవ్ జాబ్స్ గారు తన దగ్గర డిగ్రీ లేకపోయినా ప్రపంచాన్ని మార్చగలిగారు. అలాగే నెక్స్ట్ సందీప్ మహేశ్వరి అనే వ్యక్తి ఫోటోగ్రఫీ స్కిల్‌తో ఇండియా టాప్ మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు. అలాగే నెక్స్ట్ యూట్యూబర్స్, ఫ్రీలాన్సర్స్, అలాగే ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్‌ని ఉపయోగించుకొని కోట్లలో సంపాదిస్తున్నారు. సో ఓవరాల్‌గా స్కిల్స్ ఉన్నా డిగ్రీ ఉండకపోయినా విజయం అనేది సాధ్యం. కానీ డిగ్రీ ఉన్న స్కిల్స్ లేకపోతే ఫెయిల్యూర్ అనేది ఖాయం. సో ఇది మనం అర్థం చేసుకొని మన లైఫ్‌లో మనం స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ స్కిల్స్ అనేవి ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం. యూట్యూబ్‌లో వీడియోస్ చూడడం, అలాగే గూగుల్‌లో సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్‌ని, డేటాను కలెక్ట్ చేయడం, అలాగే నెక్స్ట్ ఆన్లైన్ కోర్సెస్ అనేవి తీసుకోవడం. లైక్ యుడెమీ, స్కిల్ షేర్స్‌లో ఆన్లైన్ కోర్సెస్ తీసుకుని నేర్చుకోవడం. అలాగే నెక్స్ట్ ఇంటర్న్‌షాల, అలాగే కోర్సెరాలోని కోర్సెస్ తీసుకుని నేర్చుకోవడం. అలాగే నెక్స్ట్ రియల్ టైమ్‌లో ప్రాక్టీస్ చేయడం. అలాగే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అనేవి చేయడం ద్వారా మన స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో ఓవరాల్‌గా ప్రతిరోజు ఒక గంట కేటాయించి ఒక స్కిల్ నేర్చుకుంటే ఒక నెలలో మంచి మార్పు అనేది కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ 3 నెలల్లో మనం మంచి ఫ్రీలాన్సర్‌గా కావచ్చు. అలాగే నెక్స్ట్ 6 నెలల్లో ఉద్యోగం కాకపోయినా ఆదాయం అనేది కలిగి ఉండవచ్చు. సో ఓవరాల్‌గా ఈ విధంగా మన స్కిల్స్ అనేవి నేర్చుకుని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే డిగ్రీ అనేది అవసరమే కానీ స్కిల్స్ లేకపోతే వృధా. మనం మన లైఫ్‌లో ఖచ్చితంగా చదువుకోవాలి. అలాగే చదువుతో పాటు స్కిల్స్ కూడా నేర్చుకుని ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ చదువుకు మరియు డిగ్రీస్‌కు వాల్యూ అనేది ఉంటుంది. డిగ్రీ అనేది ఒక రోడ్ మ్యాప్ లాంటిది. కానీ మీరు దానిపైన నడవడానికి స్కిల్స్ అనేవి కావాలి. ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా డిగ్రీ మరియు స్కిల్స్ అనేవి 2 అవసరం. డిగ్రీ ఉందంటే ఎంట్రీకి ఉపయోగపడుతుంది. అదే స్కిల్స్ ఉంటే గ్రోత్ మరియు ఇన్కమ్ అలాగే రికగ్నైజేషన్ అనేది వస్తుంది. సో ఓవరాల్‌గా స్కిల్స్ లేకపోతే మనకు ఉద్యోగం వచ్చినా సరే 10 ఏళ్ళైనా సరే అదే స్థాయిలో ఉంటాము.
అదే స్కిల్స్ ఉంటే మనం 10 నెలల్లోనే వేరే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే స్థాయికి వెళ్ళవచ్చు. సో ఫైనల్‌గా చెప్పాల్సిందేంటంటే, మీరు మీ పేరెంట్స్ చెప్పినట్టు చదువుకోండి. దాంతో పాటు మీకు నచ్చిన ఏదైనా ఒక స్కిల్‌ని నేర్చుకొని డెవలప్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీకు మీ చదువు ద్వారా ఎటువంటి ఉపయోగము మరియు వాల్యూ లేదని తెలిసినప్పుడు, మీరు నేర్చుకున్న మీ స్కిల్ అనేది మిమ్మల్ని కాపాడుతుంది. సో దీన్ని మీరు అర్థం చేసుకొని మీ లైఫ్‌లో ముందుకు సాగండి. అలాగే నేడు మీలో పెట్టుకున్న 1 అవర్ స్కిల్లే రేపు మీకు లక్షల రూపాయల ఆదాయం అనేది తీసుకువస్తుందనేది మాత్రం మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత డిగ్రీ మరియు స్కిల్స్ మీద మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.